నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు ఎంతో మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. వారిలో కొందరు చనిపోతున్నారు కూడా. ఈ ప్రమాదాలు పెద్దవాళ్ల పిల్లలు చేస్తే మాత్రం మరింత హాట్ టాపిక్ గా ఆ ఇష్యూ మారుతోంది. పొలిటికల్ టర్న్ తీసుకుంటే అది ఇంకా రచ్చరేపుతోంది. ఇటీవల ఈ కల్చర్ మరీ ఎక్కువైపోయింది. జనసేన ఎంపీ లింగమనేని కుమారుడి కేసులో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది, ఏం జరగబోతోంది? దగ్గర రోడ్డు దాటుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన TG09G0666 నెంబర్ గల ఆస్టన్ మార్టిన్ కారు బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లాడు సంజోష్. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్టు చెప్పారు డాక్టర్లు. ఆమె సహోద్యోగి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అదే రోజున సంజోష్ కి డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. రెండిట్లోనూ నెగిటివ్ రావడంతో ఈ నెల 19న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు పోలీసులు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అయితే తెలిసి చేసినా తెలియక చేసినా జరిగింది చిన్న విషయం కాదు. ఓ నిరుపేద కుటుంబం రోడ్డున పడింది. భారతిముఖి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. లైఫ్ స్టైల్ స్టోర్ ఉద్యోగిగా భారతిముఖి పంపే సంపాదనే ఆ కుటుంబానికి దిక్కవుతోంది. ఇప్పుడు ఆమెను కోల్పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది ఆ కుటుంబం. తమకు న్యాయం చెయ్యాలని వేడుకుంటోంది. कैसे करके क्या हो जाए हो गया, हम लोग को कुछ पता नहीं चला, तो हम लोग अभी क्या करेगा क्या नहीं, कैसे चलेगा क्या करेगा। मेरा घर और भी कुछ भी नहीं है अच्छा से, ठीक है, एक तो घर भी नहीं बनाया है हम लोग। इतना छोटा बेटी मेरे कैसे चलेगा, मेरा कैसे चलेगा मेरा बेटी। ఇక ఈ ఇష్యూని సీదిరి అప్పలరాజు కుమారుడి ఎపిసోడ్ తో పోలిస్తూ పొలిటికల్ విమర్శలు చేస్తోంది వైసీపీ. సీదిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేస్తే రాజకీయం చేశారన్న వైసీపీ నేత యల్లాప్రగడ కార్తీక్, రేవంత్ రెడ్డి, చంద్రబాబుల మధ్య హాట్ లైన్ చర్చలతో లింగమనేని కుమారుడి కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ఇక అధికార పార్టీ వారికి ఒక న్యాయం, సాధారణ ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు కేఏ పాల్. With regards to Mr. Sidiri Appalraju's son's issue, a similar one, they have put both of them into the due course of the judicial process, and even they have done a political vendetta on Mr. Sidiri Appalraju, and he was in custody for few weeks or days. And what is different here and why it is different? One thing is very clear. The hotline between Mr. Ravant Reddy and Mr. Naidu has been very clear, and they're just swaying away with the fact that they've been with the power and they can suppress the facts. And we demand an immediate justice in this particular aspect as well. లింగమనేని ఎంపీ కూతురు వైపు యాక్సిడెంట్ అయితే నిమిషాల మీద అరెస్ట్ చేసిరా అంటే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లకి, రాజకీయ నాయకులకి, అది కూడా రూలింగ్ పార్టీలో ఉన్నకైతే ఒక చట్టం, సాధారణ ప్రజలకైతే ఒక చట్టం. ఏంటి ఏమవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో? ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా లింగమనేని కుమారుడి కేసులో విచారణ కొనసాగుతుందంటున్నారు పోలీసులు. ప్రమాదం చేసిన వ్యక్తి మద్యం మత్తులో లేడు. డ్రగ్స్ టెస్ట్ లో కూడా నెగిటివ్ వచ్చింది. అందుకే స్టేషన్ బెయిల్ ఇచ్చామంటున్న పోలీసులు ఎంబీఐ రిపోర్ట్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నామంటున్నారు. ఇప్పటికే కార్ సీజ్ చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మరి ఈ ఇష్యూలో తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.